ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట, కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర, అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అష్టమంలో శుక్రుడున్నా పర్వాలేదు, సప్తమంలో గురుడు, షష్టంలో రవి బుధులు, మరి ఇలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక ద్వితీయంలో రాహువు తప్ప తృతీయంలో శని, రాహుగ్రహం తప్ప మిగిలిన వాళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి. ఈ రాహుగ్రహం వల్ల ఏమిటండి నష్టం ఈ మకర రాశి వారికి? మరి ఏం నష్టం వస్తుంది అంటే ఆకస్మిక కోపాలు సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. మూడిస్ట్ ఫీల్ వస్తుంది అనమాట. చేయాలంటే చేసేయగలరు, మానేయాలంటే మానేయగలరు. మరి అలా ఉంటే అలా. అంచేత ఈ రాశి వారికి విద్యార్థులకి మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి కూడా
న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు వారి వారి శిక్షానుసారం డెవలప్మెంట్స్ బాగున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా ఫైనాన్స్, ఎలక్ట్రికల్స్, షేర్స్, ఐటీ రంగం, అలాగే చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఇన్సూరెన్సు, ఇటువంటి మొదలుగా కలిగినటువంటి అన్ని రంగాల వారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఈ రాశి వారికి చాలా బాగున్నాయి. అయితే ఎవరి వల్లైనా మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది బాగా చూసుకోవాలి. మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ దగ్గర పనిచేసేవాళ్ళు, మీ కూడా ఉండేవాళ్ళే మీ చేత సంతకం పెట్టించుకుని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వారిని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆలోచనలతో వెళ్ళాలి. ఎందుకు ఇలా చెప్పారు అంటే ద్వితీయంలో రావు, మనం పావును పొట్టలో పెట్టుకు తిరుగుతున్నట్టే లెక్క. అంచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, మంచి అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఇటుపైన వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు, స్థలం కొనుక్కోవడం, ప్లాట్ కొనుక్కోవడం అనేది ఖచ్చితంగా తొందరలో ఈ రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తగిన ప్రయత్నంతో ముందుకెళ్ళండి. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు వాడండి. రాహు ఉన్నాడు కాబట్టి మినుగులు కానీ మినపప్పు కానీ దానం ఇస్తూ ఉండండి శనివారం. అమ్మవారికి గారెలు నైవేద్యం పెడుతూ ఉండండి శుక్రవారం. అమ్మవారి స్తోత్రాలు పఠించండి. లలిత, లక్ష్మి, ఏదోటి మీకు ఏది వస్తే అమ్మవారి స్తోత్రం పఠించండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. ఏదో నిప్పుల బాధలు అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు. ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనురాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది, శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం, ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. మంచి ఫలితాలు పొందగలరు.